ఓకే 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 ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. షీట్ 1లో 16. మోక్షాన్ని చేర్చేది యేసయ్య నామం. ఈ దినాలలో శాంతి సమాధానాల కొరకు ఇన్ని స్థలాలు వెతుకుతున్నారు, వెళుతున్నారు, ఎన్నో స్థలాలు అన్వేషిస్తున్నారు. క్లబ్బులు, పబ్బులు ఏమేమో చేస్తున్నారు, నెమ్మది కానక నష్టపోతున్నారు. కానీ యేసయ్య నామం ముక్తినిచ్చేది, శాంతినిచ్చేది. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. యేసు నీవే దయాసాగర, యేసు నీవే దయాసాగరం. యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత, యేసే మహదాత. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. భువిపై నీవు జన్మించినావు, భువిపై నీవు జన్మించినావు. సిలువపై విశ్రమించావు, సిలువపై విశ్రమించావు, సిలువపై విశ్రమించావు, సిలువపై విశ్రమించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. మన పాపములను పరిహారింప, మన పాపములను పరిహారింప యేసు బలియాయే, యేసు బలియాయే, యేసే బలియాయే, యేసు బలియాయే. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. సిలువపై నీ రక్తమును క్రయముగా, సిలువపై నీ రక్తమును క్రయముగా మాకై చెల్లించావు, మాకై చెల్లించావు, మాకై చెల్లించావు, మాకై చెల్లించావు. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. చెప్పు, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. మోక్షము, శాంతి ఇచ్చేది యేసయ్య నామం. ఆ యేసయ్య నమ్మినప్పుడు ఆ ప్రేమమడి యేసయ్యే మన ప్రతి అక్కర్లో తీరుస్తాడు. ఓకే, పోయిన వారం ఏం వాక్యం విన్నాం? నువ్వు చెప్పాల్సిందే. చెప్పు, పోయిన వారం ఏం వాక్యం విన్నాం?
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యెషయా గ్రంథం 53:5. ఆయన దెబ్బలే మనకు స్వస్థత ఇస్తుంది. యేసయ్య శిలువలో కాచిన రక్తం ద్వారా, ఆయన కొట్టబడిన ఆయన దెబ్బల ద్వారా వచ్చిన రక్తం, ఆ రక్తమే మనకు స్వస్థత ఇస్తుంది అని ఆ వాక్యం మనం విన్నాం. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకై హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని మనం వాడుకుందాం. ప్రభా దయచూపు. కనికరించుమయ్యా, కనికరించుమయ్యా. అది ఆపారా? అది లైన్లో ఉందా? లైన్లో ఉంది. ప్రభా కనికరించు నాయనా, దయచూపు.
ఆమెన్. దయగలిగిన నాయనా యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోవడానికి మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలా మమ్మల్ని మీరు ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ మా ఎడ్ల చూపుచున్న మీ కృపలను బట్టి వందనాలు తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, వాక్య వెలుగు దగ్గరికి వస్తున్నామయ్యా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి దినాన మా అక్కర కొలది మాతో మీరు మాట్లాడండి. అనేకులకు దీవెనకరముగా మమ్మను, మా జీవితమును, ఈ సేవను చేయండి. ఈ గ్రామమును దర్శించండి. ఏ విధమైన సరైన వాహనాలు కూడా రాని ప్రాంతంలో నీ వెలుగును వాకులు తెచ్చావు నాయనా. ఈ గ్రామస్తులను వెలుగులోకి తీసుకురండి. ప్రజలందరినీ ప్రభువా మీతో నిబంధన చేయించుకోవడానికి సమకూర్చండి. అయోగ్యుని నాయనా, నా ప్రార్థన ఆలకించి ప్రయాస వ్యర్థమైపోకుండా సహాయించి కొర్నేలి బంధుమిత్రులందరినీ దేవుని సేవకుడు వచ్చాడు అప్పటికి సిద్ధం చేశాడు. అలాగే నైనా వీరు కూడా వీరి బంధుమిత్రులందరినీ నీ మందిరంలో సమకూర్చువారిగా చేయం. మీరే మాతో మాట్లాడు. ఈ సేవ ద్వారా ప్రభా మీ నామాన్ని మహింపరచుకోండి. అయోగ్యుడిని మీ సెలవు చోటన నన్ను దాచి బిడ్డలకు మాకు కావలసిన వాకులు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరము లేచి నిలవబడి నీ వాక్యముతో నా హృదయము నింపుకొందును దేవా పాడుకుందాం. తర్వాత దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. యేసుప్రభా, నీ వాక్యముతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాము. దయచేసి ఈ దినం మా హృదయాల్లో కావలసిన వాక్కులు మీరు ఇచ్చి, ఈ వాక్కుల ద్వారా మీరే మీ నామాన్ని గణపరచుకోండి. మీరు ఇచ్చిన వాక్కులు మా హృదయంలో నిలిచినట్లుగా సహాయం చేయి. అలాగే నాయన లైవ్లో నీ వాక్యం వెళుతున్న వాక్యము మంచిగా వెళ్ళి ప్రజల హృదయములను త్రాకున్నట్లుగా దయచూపు. అయోగ్యుడైన నా ఈ ప్రార్థన మీరు ఆలకించండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ సేవ ద్వారా మీరే మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయండి నాయనా. మొదటి పేతురు 1వ అధ్యాయము 21వ వచనము మా వినికిడిలో విరిచి పంచండి తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు మీరు విరిచినప్పుడు 5,000 మంది పురుషులు తిన్నా ఇంకా మిగిలాయి. అలాగే నీ వాక్యం మీరు విరిస్తే మాకు, మా కుటుంబాలకు ఆశీర్వాదమయ్యా. కాబట్టి మీరే ఈ వాక్కులు మాకు విరిచి పంచమని అడుక్కుంటున్నాను. మీరే ఈ సేవ ద్వారా, ఈ వాక్కుల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు ఆయన 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక ఎవరికి రాశాడని చెప్తున్నాడు? మొదటి అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన
యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. 5 దేశాల ప్రజలకు. దైవజనుడైన పేతురు, యేసు ప్రభు ప్రియ శిష్యుడైనటువంటి పేతురు, యేసు ప్రభు ప్రియమైన వారిలో పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉంటారు. వీరిలో ఒకడు యేసయ్య ఏం చెప్తే అలా బ్రతికిన వాడైనటువంటి పేతురు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారు పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశములలో చెదిరిపోయిన వారికి, అంటే యాత్రికులు, మనము యాత్రికులమని చెప్తూ వ్రాశాడు. ఈ ఊరు మంది కాదు, ఈ దేశము మంది కాదు, మనము యాత్రికులం. ఈరోజు ఇక్కడ ఉంటాము, రేపు ఎక్కడ ఉంటామో, మనము మన దేశము పరదేశము. ప్రభు ఆయన రాజ్యము నుండి, ఆయన దగ్గర నుండి మనల్ని పంపాడు. ఆ టైం అయ్యాక రండిరా, చాలేరా, రండి ఇంకంటే వెళ్ళిపోవాలి మనం. కాబట్టి ఈ పేతురు గారు రాసిన పత్రికలో ఈ 5 దేశాలలో చెదిరిపోయిన ఆయన బిడ్డలకి, యాత్రికులకి రాశాడు. ఏమని? క్రీస్తు కూడా 2వ అధ్యాయం 21వ వచనం, మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆయన అడుగులు వేసి వెళ్ళాడు. క్రైస్తవుడు ఎప్పుడు ఆయన ఇష్టము చెయ్యడు. ఏంటి? యేసయ్యని నమ్మిన వాడు ఎప్పుడు కూడా ఆయన ఇష్టము చెయ్యడు. యేసయ్యని కలిగిన వాడు ఎప్పుడు కూడా యేసయ్య వేసిన అడుగులలో వెళ్తాడు. ఏంటి? యేసయ్య ఆల్రెడీ అడుగులు వేశాడు, అడుగులలో మనం నడవాలి. పూర్వ దినాలలో ఇప్పుడు అన్ని తార్ రోడ్లు, కాంక్రీట్ రోడ్లు వచ్చినాయి. ఆ రోజుల్లో రోడ్లన్నీ బురద ఉండేవి. వర్షం పడితే ఏంట్రా భయంకర బురద ఉండేది కదా. బురద వస్తే కొంచెం ఎండ పడితే కొన్ని అడుగులు ఉండేవి. అడుగులు లేకపోతే మన కాళ్ళకి కూడా బురద అవుతుంది కదా, అంతేగా. అప్పట్లో మనం ఏం జరిగేవాళ్ళు, ఎవరో ఒకరు అడుగులు వేసేవాళ్ళు. మనం కూడా అడుగుల్లో కొంచెం దూరమైన అనుకో, చిన్నపిల్లలు అడుగులు పడకపోతే మధ్యలో పడితే వాళ్ళ కాళ్ళు ఏమవుతాయి? బురద అయ్యాయి, అంతేగా. ఇంతకుముందు ఉన్న అడుగుల్లో మనం నడిస్తే భద్రంగా వెళ్ళేవాళ్ళం. చాలా కాలం క్రితం భయంకర వర్షం పడితే మేము ఈ మందిరం లోపలికి వెళ్తే మన సహోదరులు కొన్ని బండలు వేశారు. ఆ బండల మీదగా దాక్కుంటా వెళ్ళేవాళ్ళం. బండలు లేకపోతే అడుగులు ఉండేవి, అడుగులు లేకపోతే బురదలో పడే కాళ్ళు. యేసయ్య మనం బురద అవ్వకుండా, మనం కష్టపడకుండా ఏం చేశాడు? ఆయనే ఏం వేశాడయ్యా? అడుగులు వేశాడు. ఆయన వేసిన అడుగులలో నెంబర్ 1, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అడుగులలో నడవాలి. యేసయ్య వేసిన అడుగులలో ఒకటి ప్రేమించటం అనేది ఒక అడుగు. ఆయన మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటిగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన వేసిన అడుగు మొదటిది ప్రేమ, ప్రేమించాలి. యేసు లోకములో ఉన్న తన వారిని ఏంటంట? యేసు ప్రభు లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను. అదేగా మనం చదువుకుంటుంది 13వ అధ్యాయంలో 1వ వచనంలో, తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, ఎప్పటి వరకు ప్రేమించి? అంతము వరకు ప్రేమించాడు. ఎప్పటి వరకు? అంతం వరకు. ఉందా? అంతము వరకు, చివరి వరకు, అంటే పూర్తిగా ఆయన ప్రేమించాడు. యేసయ్యని కలిగిన వారిలో ప్రేమ ఉంటుంది. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో క్షమ ఉంటుంది. ప్రేమలో సహించటం ఉంటుంది. ప్రేమలో జాలి ఉంటుంది. ప్రేమలో సమర్పణ ఉంటుంది. చాలా చెప్పా, మళ్ళీ నేను చెప్పమంటే రావు. ప్రేమ యేసు ప్రభు ఎప్పటి వరకు ప్రేమించాడంటే తన వారిని ప్రేమించాడు. ఎప్పటి వరకు?
కొంతవరకు, మీరు మీ ద్వారా సహాయం పొందే వరకు, మీరు ఇచ్చే వరకు, లేక మీరు సహాయం చేసే వరకు కాదు. ప్రభు చివరి వరకు ప్రేమించాడండి. యేసయ్య ప్రేమ మధ్యలో ఆగదు. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవ్వరూ యేసయ్య ప్రేమను ఆపలేరు. యేసయ్య ప్రేమించాడు, చివరి వరకు ప్రేమించాడు. శిష్యులందరూ యేసయ్యను వదిలి వెళ్ళిపోతే యేసయ్య ముందే చెప్పాడు, మనం యెరూషలేము వెళుతున్నాం, పరిసయ్యులు శాస్త్రులు పెద్దలైన వారందరూ నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, చంపుతారు, 3 దినం నేను తిరిగి లేస్తానని చెప్తే, ప్రభా అది నీకు దూరం అవుగాక అంటున్నారు. మీరందరూ నన్ను విడిచిపోతారంటే ఎవరు వదిలినా నేను నిన్ను వదలను ప్రభా అన్నాడు పేతురు. కోడి కుయ్యకు మునిపే నన్ను ఎరగనని 3 సార్లు బొంకుతావు పేతురు అని ప్రభు చెప్పాడు. జరగబోయేది యేసు ప్రభు ముందే ఎరిగినవాడు. ఎవరు ఏమైనా సరే ప్రభా నిన్ను మాత్రం నేను వదలను ప్రభా అన్నవాడు. ఆ దినమే గెత్సెమనే తోటలో యోధా సైనికులతో యేసయ్యను అప్పగించాలని వస్తే పారిపోయారు, అందరూ పారిపోయారు. జకర్యా ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు యేసయ్య పుట్టక మునిపే, ఎలాగా ఆయన జీవితం ఎలా ఉంటుందో, ఏమైపోతాడో. గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఏంటి? గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని ఎప్పుడో జకర్యా ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రభువుని ఎలాగా కొడతారు అని కూడా ఆయన ప్రవచించాడు. గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయని కూడా ఆయన ప్రవచించాడు. ప్రియులారా, ఈ ప్రభు చెప్పిన మాటల ప్రకారము ప్రవక్తల ప్రవచనానుసారమే ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఈ వచనాలు చూస్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో 10వ వచనము, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణనొందించే ఆత్మను నేను విజ్ఞాపన చేసే ఆత్మను కొమ్మరించగా తాను పొడిచిన వాని మీద దృష్టి ఉంచుతారు అని చెప్పారు. 13వ అధ్యాయంలో 7వ వచనంలో, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవాకు గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము అంటే గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 31వ వచనంలో ప్రభు ముందే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన వాక్యము? యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. చెదిరిపోతని వ్రాయబడింది కదా. లేఖనాలు జరిగినట్లుగానే 26వ అధ్యాయంలో 56వ వచనంలో ప్రవక్తల లేఖనములను నెరవేరినట్లు ఇదంతా జరిగాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. గెత్సెమనే తోటలో యేసయ్యను వదిలేసి పారిపోయారు. నీతోనే ఉంటాను అన్నవారు అందరూ పారిపోయారు. యేసు ప్రభు మధ్యలో ఎంత దూషించినా, ఇలాగ వదిలేసి వెళ్ళినా
భయంకరమైన శిక్షకు అప్పగించి పారిపోయినా యేసయ్య వారిని ఏం చేశాడో తెలిసినా ప్రేమించాడు. 20వ అధ్యాయం యోహాను సువార్తలో యేసయ్య ఏమి చేశాడో మనకి ఈ వచనం చెప్తుంది. అందరూ విడిచిపెట్టి పారిపోతే 20వ అధ్యాయము 19వ వచనంలో ఆదివారము సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని శిష్యులకు చెప్పాడు. ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆయనను వదిలేసి పారిపోతే వీరు నన్ను విడిచిపెట్టిన అన్నవాళ్ళు ఇలా చేస్తారా అని ప్రభు శిష్యులను ద్వేషించలేదు. ఎప్పటివరకు ప్రేమించాడు? అంతం వరకు ప్రేమించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రేమించాడు. క్రైస్తవ్యము ద్వేషించదు. ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. యేసు ప్రభు అడుగులు వేశాడు. ఏం వేశాడు? ప్రేమించు. ఎవరినన్నా ప్రేమిస్తాను కానయ్యా, వాడు నాకెంతో హాని చేశాడయ్యా, వాడిని మాత్రం నేను ప్రేమించలేను అంటాం. అదేగా మానవ నైజం. మానవ నైజము ప్రేమించలేదు, కానీ యేసయ్య నైజము ప్రేమిస్తుంది. యేసు ప్రభు ఎప్పటివరకు ప్రేమించాడంట? యేసు లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు. ఎప్పటి వరకు? అంతము వరకు ప్రేమించాడు. ప్రభు మనకు నేర్పుతుంది, ఆయన అడుగులలో నడవాలి, ప్రేమించే మెట్లో మనం ఉండాలి. తండ్రి 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనంలో తండ్రి మనకి ఎట్టి ప్రేమనిచ్చాడో, తండ్రి మనకి ఎలాంటి ప్రేమను చూపాడో ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. మనము దేవుని పిల్లలమే. లోకం మనల్ని ఎరగలేదు. ప్రభువుని మనం కలిగి ఉంటే, దేవుని పిల్లలమైతే తండ్రి యొక్క ప్రేమలో మనం నడుస్తాం. ప్రేమించండి అని ప్రభు చెప్పాడు. ప్రభువుని కలిగి ఉంటే 1 యోహాను 4వ అధ్యాయంలో, ఇక్కడ కూడా 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై ఉండినట్లుగా తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనల్ని ప్రేమించాడు. పాపులమైన మనము దాని జీవితం మరణమై ఉండగా, తప్పు చేసిన వారు శిక్షించబడాల్సిన వారిపై ఉండగా, మన శిక్షను మనల్ని ప్రేమించి ఆయన మనలను ప్రేమించి తన కుమారుడిని ఆయనే మన కొరకు పంపించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి, మన పాపాలకు పరిహారముగా బలియాగం అవటానికి తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడిని లోకాన్ని పంపించాడు. ఇందులో ఏముంది? ప్రేమ. ప్రేమ ఉంటే పెడతావు, ద్వేషం ఉంటే తిడతావు, కొడతావు. ప్రేమ ఉన్నప్పుడు పెడతాం. అందుకే భక్తుడు పాట పాడాడు, శాశ్వతమైనది ప్రేమ, యెహోవా తండ్రి ప్రేమ, అది శాశ్వతము ఉండే ప్రేమ, యేసయ్య ప్రేమ. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుడిని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. ప్రేమలో త్యాగం ఉంది. ప్రేమలో ఇచ్చే మనసు ఉంటుంది. ప్రేమ ఉంటే పెడతాం. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము, యేసు ప్రభు నమ్మేమంటున్నాం. ఈ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించానని కాదు, మీరే ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ఇది నా క్రొత్త ఆజ్ఞ. నిన్ను వలె నీ తోటి సహోదరులను ప్రేమించండి. యేసయ్య ఆయన అడుగులలో మనల్ని నడవాలని మనకి మాదిరి చూపించాడు. ఏమంటాడు ఆయన? ఆయన అంటున్న మాట ఏంటి?
నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏ ఆజ్ఞ అంట? క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. ఏంటి? 34వ వచనము, మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారై ఉన్న ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. యేసయ్య బిడ్డలు ప్రేమ కలిగి ఉంటారు. ఆయన నన్ను అలా సులకనగా మాట్లాడాడండి. ఆమె నన్ను చాలా తీసేసి మాట్లాడిందండి. అందుకని నాకు చాలా బాధ అండి. అందరి ముందు నన్ను ఎంత మాట అందండి. అందుకే నాకు బాధ అండి. ఆమంటే ఆయనంటే బలు కోపం అండి నాకు. అలా చూస్తే నాకు ఏంటి నా ఒంటి మీద జర్రీలు పాకినట్టు ఉన్నాయండి. ఏమన్నా చెప్పండి, నేను మాత్రం ఇలా నేను క్షమించలేను, వాళ్ళతో మాట్లాడనండి. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చాం మనము. యేసయ్య ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి అని ఆయన నేర్పారు. క్రీస్తు మనలను ప్రేమించి తన అడుగుజాడల్లో నడవాలని మనకేం చేశారట? అడుగులు వేశాడు. ఈ అడుగులో నడవండి, భద్రంగా ఉంటారు. అంటే ప్రేమ, నేను మీకు వేసిన అడుగు. 2, పరిచర్యలో ఉండండి. దేవుని బిడ్డలకు దేవుని మందిరంలో సహాయపడేవారిగా మీరు ఉండండి. దేవుని సన్నిధిలో సహాయపడేవారిగా ఉండండి. నేను మీకు అడుగులు వేశాను. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయటానికి, అనేకులు ప్రతిగా తన ప్రాణ విమోచన ధనముగా ప్రాణం ఇవ్వడానికి వచ్చా నేను. మీరు ఇలా నేను వేసిన అడుగులలో మీరు నడవండి. ప్రియులారా, ప్రభు ఇచ్చిన మాట మార్క్స్ వార్త 10వ అధ్యాయం 43వ వచనము. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడ్లా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండాలి. మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోరితే అందరికీ దాసుడిగా ఉండాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి పరిచర్య చేయటం అనేది మీరు నేర్చుకోండి. దేవుని మందిరంలో సహాయం పడటం, కష్టంలో ఉన్నవారికి సహాయపడటం, బాధలో ఉన్న వారిని ఓదార్చటము, దుఃఖములో ఉన్న వారికి సహాయపడటము, ఇది క్రైస్తవ లక్షణాలండి. ఈ దినం నేను వచ్చేటప్పుడు ఒక సహోదరి వచ్చి ఏడుస్తుంది. అయ్యా, మా కుమారుడయ్యా ఇదివరకు ప్రార్థనకు వచ్చేవాడు, కానీ ఇప్పుడు రావట్లేదు, స్నేహాలు పట్టాడు, దయచేసి మమ్మల్ని క్షమించి మీ బాధ్యతగా తీసుకొని ప్రార్థన చేయండి అయ్యా అని ఏడుస్తుంది. నేను అన్నాను, లేదు లేదు, మీకు భారం పెడుతున్నానయ్యా, నన్ను క్షమించు. ఈ కుమారుడు అస్సలు మాట వింటలేదు, ఆదివారం ప్రార్థనకు రావట్లేదు, వాడు ఎటో తిరిగేస్తున్నాడు. మీ బాధ్యతగా తీసుకొని క్షమించి దయచేసి మీ మీద భారం పెడుతున్నా అంటే నేను అన్నాను, ఇది భారం నువ్వు పెట్టడం కాదమ్మా, ఇది నా బాధ్యత అన్నాను. దేవుని సేవకుడిగా ప్రభువు నన్ను ఈ బాధ్యత నాకు అప్పగించాడు. కాబట్టి మీ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు నా వంతులో నేను పని చేయాల్సిన పని నాకుంది. నా మీద మీరు భారం పెట్టడం కాదు, ఇది నా బాధ్యత అన్నానండి. అయ్యా, మా కొరకు ఇప్పటికే ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, మా కొరకు కన్నీరు కారుస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు, మా పిల్లల సమస్యలు కూడా మీకే పెట్టేస్తున్నాము అంటే, లేదు లేదు, ఇది నా బాధ్యత, ప్రభు అప్పగించిన బాధ్యత అన్నానండి. ప్రభు దగ్గరికి వచ్చాం. దేవుని సేవ చేసి చాలా అలసిపోయిన వాడినై దేవుని సేవ చేశాను, పాటలు పాడాను, వాక్యం చెప్పాను, అయిపోయింది. అప్పటికే దాదాపు నా శక్తి అయిపోయింది. అయినా కూడా చాలామంది ప్రియులు వచ్చారు, నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయించుకోవాలని. అందరి కొరకు ప్రార్థన చేశాను. వచ్చిన వారందరి సమస్యలు విన్నాను. వారందరి కొరకు ప్రభువుని అడిగాను. వారందరినీ ధైర్యపరిచాను.
అయిపోయాక లేటుకు వచ్చాను మీ దగ్గరికి. ప్రభు అప్పగించిన బాధ్యత. వీడితో మాట్లాడాను, కాపాడుకుంటే కొన్ని రోజులు 4 రోజులు ఉంటానురా, అయిపోతే తొందరగా వెళ్తాను అంతే అన్నాను. అంతే తప్ప నా దగ్గరికి వచ్చిన నేను ఇప్పుడు దాకా చెప్పాను, ఇంకా మీ సమస్యలు చెప్తారా, ప్రార్థన చేస్తానులే అని వదిలేసి రాలేదండి. వారు అవసరంలో ఉన్నారు, సేవకుడు సహాయపడతాడు, వారికి చెప్పుకుంటే నా సమస్యలు తీరతాయి అని వచ్చారు. వారందరి కొరకు నేను ప్రార్థన చేసి చివరిగా బయటకు వచ్చానండి. ఒక దైవజనుడు పరిచర్య చేయటానికి వచ్చాడు. ప్రభు మిమ్మల్ని అప్పగించాడు, మీకు సేవ చేయటమే నా బాధ్యత. ఒక్కోసారి మీ సమస్యలు వింటున్నప్పుడు నిద్ర పట్టదు, ఆ సమస్యలను ప్రభు ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. కొంతమంది ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది, దానిని పెట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక్కోసారి వారు చేసే పనులు నాకు చాలా కోపం తెస్తాయి, వారిని భయంకరంగా గద్దిస్తుంటాను. గద్దించి అంతే వదిలేను, వారి కొరకు మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ప్రియులారా, మీరు అనుకుంటారు అన్ని పనుల కంటే దేవుని సేవ అనేది చెప్పండి చాలా కష్టమైన పని. మామూలు చేసేవాడికి సామాన్యంగా ఉంటుంది, మామూలు చేసేవాడికి ఏమనిపించదు. డబ్బుల కొరకు కూలివాడిగా పనిచేసేవాడికి ఏమనిపించదు. ప్రభు ఇచ్చిన బాధ్యత తీసుకొని చేసేవాడికి కష్టంగానే ఉంటుంది, కానీ ఇష్టంగానే చేస్తాడు దైవజనుడు. ఆ సహోదరితో చెప్పాను, లేదమ్మా బాధపడకు, మీరే ఇప్పటికీ ఎన్నో బాధ్యతలు తీసుకున్నారు, ఆ పిల్లవాడిది కూడా మీకు అప్పగిస్తున్నా అయ్యా. లేదు నేను ప్రార్థన చేస్తా, అవసరమైతే ఇక్కడ రమ్మని పిలిపిస్తాను అన్నాను. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాము. పరిచర్య చేయటం అనేది ప్రభు మనకిచ్చిన బాధ్యత. దేవుని సేవకులకు సహాయపడటం కూడా ఇది గొప్ప భాగ్యము. నిర్గమకాండము ప్రభు ఇచ్చిన అడుగులు. నేను పరిచర్య చేశాను, మీరు కూడా అలాగా చెయ్యండి అన్నాడు యేసుప్రభు. ఇప్పుడే మార్కు 10లో చదివాం. నిర్గమకాండం 24వ అధ్యాయంలో 13వ వచనంలో మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ దేవుని సేవకుని సహాయపడేవాడు. యెహోషువ దేవుని సేవలో సహాయపడుతూ ఉన్నటువంటి వాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము ఎలాగా దేవుని వాక్యం చెప్పబడుతుందో చూడండి. ఎలాగ ఏం చేశారటండి. 13వ వచనంలో సీనాయి కొండ మీదకి వెళ్ళారు. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండు, వారికి బోధించినట్లుగా నేను రాసిన ఆజ్ఞలు నీకు ఇస్తాను, రాతి పలకలిస్తానని చెప్తే మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిర్రి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండండి, అహరోను హూర్లు మీ దగ్గర ఉన్నారు, ఎవరైనా ఏ గొడవలు పడ్డా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. మోషే కొండ మీదకి ఎక్కాడు. కొండ కిందే యెహోషువ ఉండిపోయాడు. మేఘం 6 దినాలు కమ్ముకుంది. 7వ దినము మేఘముల నుండి దేవుడు మోషేని పిలిచాడు. 6 దినాలు కొండ దగ్గరే ఉన్నాడు. కొంత ఎక్కి కొండ మీదకి కొంత దూరం ఎక్కాడు. పెద్దలందరినీ కింద ఉంచేశాడు. మోషే కొండ మీదకి ఎక్కి మేఘము కొండను కమ్మింది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలబడింది. మేఘం 6 దినాలు ఆ కొండంతా కప్పింది. 7వ దినమున మేఘములో నుండి శిఖరం మీదకి మేఘములో నుండి దేవుడు మోషేని పిలిచాడు. అక్కడ ఉన్నాడు. యెహోషువ కూడా అక్కడ వరకు వచ్చాడు. 7వ దినము ప్రభు పిలిస్తే యెహోవా మహిమ కొండ శిఖరం మీదకి వచ్చింది. శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. 40 దినాలు అక్కడ ఉన్నాడండి. దేవుని సేవకునికి సహాయపడటం ఇది గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలకు సహాయం చేయటం గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలకు సహాయపడటం అనేది దేవుని వాక్యం విన్నాక బహు గర్విష్ఠుడిని. ఒకప్పుడు నేను దేవుని సేవకులకు ఏదైనా సహాయపడాలంటే నేను ఇంత చదువుకున్నాను, బూట్ వేసి ఇన్షర్ట్ చేసి ఉండేవాడిని. ఏదైనా బ్యాగ్ పట్టుకోవాలన్నా, ఏదైనా తెమ్మన్నా
మందిరంలో చేపలు ఏమన్నా నేనేసేది ఏంటి, నేను చదువుకున్నా, నేను చేసేది ఏంటని గర్వంగా ఉండేవాడిని. ఒక దినాన్న దేవుడు ఆయన సేవకుడిని నా కోసం సిద్ధం చేశాడు. ఇప్పుడే మీకు చెప్పాను మార్కు 10వ అధ్యాయంలో. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉండాలంటే 42వ వచనము 43వ వచనము పరిచారం చేసేవాడిగా ఉండాలి. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడం కాదు, పరిచారం చేయటానికి వచ్చాడు అని ఆ వాక్యం విన్నప్పుడు నా గర్వం ప్రభు విరిచాడండి. ఆ వాక్యం విన్నాక పశ్చాత్తాపడ్డాను, నా గర్వం కొరకు పశ్చాత్తాపడ్డాను. ప్రభు ఇంత గర్వం నాలో ఉందే, మారు మనసు పొందాను అనుకుంటున్నాను అని పశ్చాత్తాపడి దేవుని సేవలో సహాయపడటం నేను నేర్చుకున్నా. దేవుని సేవకులు సహాయం చేయటం నేను నేర్చుకున్నా. దేవుని సేవకులు వస్తున్నారంటే పరుగున వెళ్ళి వాళ్ళ బ్యాగ్ నేను మోసుకొచ్చేవాడిని. పరుగున వెళ్ళి వాళ్ళ టిఫిన్ నేను తెచ్చి వారికి ఇచ్చేవాడిని. వారు టిఫిన్ చేసే వరకు కనిపెట్టుకొని అయిపోయాక వాళ్ళ కాఫీ నేను ఇచ్చేవాడిని కొనుక్కొని వచ్చి. ఎంత వారు తింటుంటే నాకు ఎంత సంతోషం అనిపించేదండి. ప్రభా, ఈ సేవకులకున్న మనసు నాకు ఇవ్వా, ఈ సేవకులకున్న ప్రార్థన జీవితం నాకు ఇవ్వా, ఈ సేవకులకు సహాయపడే భాగ్యం ఇచ్చేవు, నీకు వందనాలు అని అడుక్కునేవాడినండి నేను. ఊరికే భక్తి వస్తుందా? ఊరికే గొప్పవాళ్ళు అవుతారా? దేవుని సేవకులు సహాయపడుతూ వారిలో ఉన్న భక్తిని చూచి ఈ భక్తి నాకు ఇవ్వా, ఒక్కడనే కూర్చొని ఏడ్చుకునేవాడినండి. దేవుడు ఆయన సేవకుడు నా కొరకు సిద్ధం చేశాక దేవుని సేవకులు సహాయపడటం, దేవుని మందిరంలో సహాయం చేయటం నేర్చుకున్నాను. మీటింగుల్లో అర్ధరాత్రి కరపత్రాలని వాల్ పోస్టర్లు తీసుకొని విజయవాడలో రాత్రులు అన్ని గోడలకు అంటించేవాళ్ళం. ఒక సహోదరు రిక్షా తొక్కేవాడు, ఒక బకెట్లో మైదా వేసేసుకొని వాల్ పోస్టర్లు సిద్ధం చేసుకొని ఆ గోడలకు ప్రతి బజార్కి వెళ్ళి అంటించేవాళ్ళం. ఏ అర్ధరాత్రో తెల్లవారేదండి, ఎక్కడన్నా టీ స్టాల్ ఉంటే ఒక టీ తాగేవాళ్ళం. అలాగా టీ తాగి ఆ తెల్లవారులు అయిపోయాక మళ్ళీ వెనకొచ్చి, అయా ఈరోజు ఇన్ని ఊర్లు ఈ వరకు ఇన్ని వేసామని చెప్పి సేవకుడికి బయలుదేరి వెళ్ళేవాడు. ఫోన్ ఆపోయా, ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేశాము. అలా దేవుని సేవలో సహాయపడటం నేర్చుకున్నాం. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని సేవలో, దేవుని మందిరంలో సహాయపడటం గొప్ప భాగ్యము. దేవుడు ఆయన అడుగులు నెంబర్ 1, ఆయన వేసిన అడుగులు నెంబర్ 1 ఏమైనా ప్రేమ ఆపడై. ప్రేమించటము ఇది ఒక అడుగు. పరిచర్య చేయటం అనేది ప్రభు వేసిన అడుగుల్లో ఒకటి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఆయన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు పరిచర్య చేయటానికి. ఏంటి? దేవుడే 33వ అధ్యాయంలో పరిచర్య చేయటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటండి? ఆయన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. ఆకాశ నక్షత్రము లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువులు ఎంచటం అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును. 33 ఇర్మియా 22 చదివా నేను. దేవుని మందిరంలో సహాయపడేవారు లేవీయులు. దేవుని సేవకులు దేవుడి మందిరంలో పరిచర్య చేస్తారు. వారిని నేను లెక్కింపలేనంతగా దీవిస్తాను అంటున్నాడండి. దేవుని మందిరంలో సహాయపడటం ఇది గొప్ప ఆశీర్వాదము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో 21వ వచనంలో దేవుని పరిచర్య చేసేవారు ఆయన చిత్తం చేస్తారు. దేవునికి సహాయపడేవారు, దేవుడి మందిరంలో సహాయపడేవారు నా చిత్తము నెరవేర్చున పరిచారకులు అన్నాడండి. ఏంటంట?
యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా. అబ్బా, దేవుని పరిచర్య చేసేవారు ఆయన చిత్తం చేసేవారండి. దేవుని ఇష్టం చేయటము ఆయన బిడ్డలకు సాధ్యము. దేవునికి యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చే ఆయన పరిచారకులు. దేవుని సేవలో సహాయపడేవారు దేవుని ఇష్టం చేస్తారు, మనుషులు ఇష్టం చేయరు. ప్రభు ఏం చెప్తే అలాగా సహాయం చేస్తారు. ఒకసారి ఆహారం లేట్ అవ్వచ్చు, మంచినీళ్ళు దొరకపోవచ్చు, ఏముండదు, కష్టపడవచ్చు, చలి ఎక్కువ అవ్వచ్చు, తడిచిపోవచ్చు. దేవుని మందిరంలో సహాయపడటం దేనికి వారు లెక్క చేయకుండా పనిచేయటాన్ని నేర్చుకుంటారు. మన మందిరంలో ఒక్కోసారి మన పిల్లలు పరిచర్య చేస్తూ ఉంటే ఒక్కోసారి వర్షంలో తడిచిపోయేవారు, ఎండలో కాల్తానే ఆ పని చేసేవారు. చలిలోనే మందిర పరిచర్య అన్నీ ముగించారు. ఆ స్టార్ కానీ లైటింగ్ కానీ ఏమన్నా కానీ చలిలోనే పనిచేసేవారు, తినక పనిచేసేవారు. దేవుని సేవలో ఆయన పరిచారకులు ఆయన చిత్తమేంటో దేవుని ఇష్టమేంటో అదే చేస్తారు. ప్రభు దగ్గరికి వచ్చాము, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బిడ్డలకు పరిచర్య చేయటం కూడా గొప్ప ఆశీర్వాదం. రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనంలో, ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. దేవుని బిడ్డలకు సహాయపడటం గొప్ప ఆశీర్వాదం. 1 కొరింథీ 16:15. ఇక్కడ కూడా ఈ కొరింథీ సంఘానికి దైవజనుడు రాస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఎవరంటండి? స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకున్నారని మీకు తెలుసు. అబ్బా, దేవుని సేవలో సహాయపడటకు తమ్ము తామే అప్పగించుకున్నారటండి. యేసయ్య యొక్క మార్గం అండి ఇది. యేసయ్య అడుగులలో నడవటం అంటే ఇదేనండి. ఎలా చేశారంటండి వీళ్ళు పరిచర్య? 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. ఎలా జరిగించేవాళ్ళండి పరిచర్య? కొంచెమేనా? ఎంత చేయాలంట? కొంచెమా? ఎంత చేయాలి? కొంచెం పని చేసి పోతాం మందిరంలో, కొంచెం సహాయం చేసి వెళ్తారు. కాదు, ఎలా చేయాలట? సంపూర్తిగా చేయాలి. అయిపోయే వరకు దేవుడి మందిరంలో సహాయపడితే అది మనకు ఆశీర్వాదము. ఎలాగా 11వ వచనంలో దైవజనుడు తిమోతి గురించి ఎంత మాట్లాడుతున్నాడో చూడండి. తిమోతి నాకు కావాలి అని అడిగేవాడండి పౌలు గారు. ఎందుకు? తిమోతి పరిచర్య నిమిత్తము నాకు 11వ వచనం 4వ అధ్యాయం 2 తిమోతి 4:11. లోకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు, మార్కు తీసుకొని రా. నా పరిచారం కోసం అతను ప్రయోజకుడు అయిన వాడే. చూడండి, పరిచారం నిమిత్తం నాకు ఉపయోగపడేవాడు తీసుకొని రండి. ప్రభు కొరకు పని చేయటము, ప్రభు వేసిన అడుగులు పరిచర్య, త్యాగము. ప్రభు వేసిన అడుగులలో ఒకటి త్యాగము. ఆయన ప్రాణాన్నే మన కొరకు పణంగా పెట్టాడు. ప్రభు కొరకు ఆయన ఎంత చేశాడు, నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావు? ప్రభు కొరకు నువ్వు ఏం విడిచిపెట్టావు? ఆయన అడుగులు వేశాడు, పరలోకాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనము. ప్రభు నీ కొరకు ఇంత చేస్తే ఆయన కోసం ఏం చేస్తున్నావు? ప్రభు చేసిన పని ఏంటి? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనల్ని ఆవరించినందున ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాలు విడిచిపెట్టాలి. ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం అందు కుడిపార్శ్వన ఆసీనుడై అన్నాడు. మనకు ఆనందం ఇవ్వటానికి, మనకి సంతోషం ఇవ్వటానికి అవమానమును నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. మన కొరకు
త్యాగం చేశాడు. ఆయన ప్రాణాన్నే త్యాగం చేశాడు. పరలోకాన్ని త్యాగం చేసిన యేసు ప్రభు ఈ లోకములో తన ప్రాణాన్నే అవమానాలు తట్టుకున్నాడు. సిలువ, శాపగ్రస్తమైనటువంటి సిలువను సహించాడు. ప్రభు దగ్గరికి వచ్చావు, ఏం వదిలేసావు? ప్రభువాకి వింటున్నావు, దేనిని విడిచిపెట్టావు? ప్రభువాకి వింటున్నావు, ఏమి ప్రభు కొరకు ఇవ్వగలిగావు? లూకాసు వార్తలో కొంతమంది స్త్రీలు ఉన్నారట. వారు ఏం చేశారో తెలుసా? ప్రియులరా, 7వ అధ్యాయం, 7వ అధ్యాయమా చూడండి. వీరి జీవితంలో వీరు చేసిన పని ఏంటి? 8వ అధ్యాయం చూడండి, 2వ వచనం. 12 మంది, 2, 3 వచనాలు. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య యోహనయు, సోజనయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేస్తూ వచ్చారు. పరిచర్య. దేవుని మందిరంలో ఏమి లేవు, దేవుని సేవలో ఏమి లేవు, దేవుని సేవకునికి ఏమి లేవు. గమనించుకోవటమే పరిచర్యలు, త్యాగము. ఏం చేశారంటే వీరు దేవుని సేవలో అనేకులు తమకు కలిగిన ఆస్తితో పరిచర్య చేశారటండి, ఉపచారం చేశారటండి. ప్రభు దగ్గరికి వచ్చావు, ఏం చేయగలుగుతున్నావు? కొంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు చిల్లర లెక్కెడతారు. దేవుడికి ఇచ్చేదానిలో ఏం కావాలి? కొంతమందికి 10 రూపాయలు చిల్లర తీసుకొస్తారు. లేకపోతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు లెక్క అన్నిటికంటే ఏముందో ఏదో ఒకటి ఇచ్చేద్దాం తక్కువ. ప్రభు కూడా నీకు అలాగే ఇస్తే ఏం చేస్తావో చెప్పులే. నీకు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నీకు దేవుడు ఇస్తాడు. వీరి జీవితంలో ఏం చేస్తున్నారంటే అనేకులు తమకు కలిగిన ఆస్తితో దేవునికి బిడ్డలకు సేవ చేశారు, ఉపకారం చేశారు, ఉపచారం చేశారు. ప్రభు ఆయన ప్రాణాన్నే ప్రాణంగా పెట్టాడు మన కొరకు. అడుగులు వేసి వెళ్ళాడు. ప్రాణం కంటే ఎక్కువ ఉందా? యేసయ్య ఆయన అడుగులలో మనల్ని ఉంచాలన్నాడు. పరలోకాన్ని వదిలేశాడు, మన కొరకు ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయన వేశాడు అడుగులు. ఆయన వేసిన అడుగులలో 1 ప్రేమించటము, 2 పరిచర్య చేయటము, 3 త్యాగపూరితమైన మనసు. యేసయ్య వేసిన అడుగులలో ఇంకొకటి విశ్వాసము, నమ్మకం కలిగి ఉండటం. ప్రభు విశ్వాసము కలిగి ఉండండి, మీరు నన్ను నమ్మండి, నేను చెప్పిన మాటలు వినండి, అప్పుడే మీరు కాపాడబడతారు. నేను ఎవరినో తెలుసా? విశ్వాసానికి కర్తను, విశ్వాసంలో నడిపించేవాడిని నేను. నా వైపే మీరు చూడండి, నేను వేసిన అడుగులలో నడవండి. విశ్వాసమునకు కర్తను నేను. విశ్వాసం అంటే నేనే. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే చేసేవాడు. విశ్వాసమున కర్తను, విశ్వాసం ఇచ్చేవాడని నేను. నా దగ్గరికి వస్తే మీకు ఆ విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. నన్ను నమ్ముకుంటే, యేసే నమ్ముకుంటే ఈ కష్టాలు తీరతాయి. యేసే నమ్ముకుంటే ఈ బాధలు తీరతాయి. యేసే నమ్ముకుంటే ఈ యొక్క పరిస్థితుల నుండి మారతావు. చాలా సంవత్సరాల క్రితం మా అన్నయ్య అన్ని అంతరాలు, వెంట్రుకల తాడులు నల్లయి కట్టి మెడకి, కాళ్ళకి, 2 చేతులకి, 2 కాళ్ళకి కట్టించి ఉండేవాడు. భయంకరమైన విరోచనాలతో బాధపడుతుండేవాడు. సన్నగా అయిపోయాడు చిన్నవాడుగా. చిన్నప్పుడు యేసే తెలియనప్పుడు ఒక మా అమ్మగారు, అమ్మా బంగారు లాంటి పిల్లాడమ్మా, ఎంతమంది పిల్లలు లేక బాధపడుతుంటే దేవుడు బంగారు లాంటి పిల్లవాడిని ఇచ్చాడమ్మా. ఏంటమ్మా ఇలా అయిపోయాడు పిల్లాడు? విరోచనాలండి, కొట్టాడు పారేవాడండి. ఇలాంటి పిల్లోడమ్మా, ఎంతమంది పిల్లలు లేకుండా అయిపోతే మీకు దేవుడు మంచి పిల్లోడిని ఇచ్చాడమ్మా. ఏంటమ్మా ఈ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాము, ఇగో అన్ని కట్టామంటే ఈ కడితే బాగా కాడమ్మా, యేసయ్య నమ్ముకోండి.
యేసయ్య నమ్ముకుంటే యేసయ్య మీ బిడ్డని కాపాడతాడు. ఈ యంత్రాలు ఇవన్నీ మీ బిడ్డల్ని కాపాడలేవమ్మా. యేసయ్య నమ్ముకోండి, యేసయ్య కాపాడతాడు. అంటే యేసయ్య నమ్ముకొని ప్రార్థన చేస్తే మా అన్నయ్య ఆ విరోచనాలు మాయమైపోయినాయండి. ఈ దినాలలో మనుషులు వారి కష్టాలలో ఎవరెవరో నమ్ముకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. లేదు లేదు, మీ కష్టాలలో నన్ను నమ్ముకోండి. నన్ను నమ్మితే నీకు సహాయం దొరుకుతుంది. నమ్మిక మాత్రం ఉంచు. ఏమన్నాడండి శతాధిపతి? ఆయన మాట చెబుతుంటే నమ్మిక మాత్రం ఉంచు, నీ దాసుడు బాగుపడతాడు. నమ్ము, నమ్మితే నీకు సాధ్యమే. ఈ దినాలలో మనుషులు లోకాన్ని నమ్ముతున్నారు, స్నేహితులు నమ్ముతున్నారు, ప్రభు మాటలు వింటలేదు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆ కుమారుని తండ్రి, ఒకడే కుమారుడు, దయ్యం పట్టింది, బహుగా బాధపడుతున్నాడు, అగ్నిలో నీళ్ళలో వేస్తుంటే ఆ కుమారుని యొక్క తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో మాట్లాడుతుంటే యేసయ్య ఏమంటాడండి? క్షమించండి, 9వ అధ్యాయం కదా, 9వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటాడో చూడండి. నమ్మిక మాత్రము నమ్మితే నీకు సాధ్యమే. 23వ వచనం. నువ్వు నమ్మితే నీకు సాధ్యమవుతుంది. నమ్ము, నమ్మితే నీకు సహాయం దొరుకుతుంది. నమ్మిక మాత్రము ఉంచు. ఈ దినాలలో మనుషులు డబ్బులు నమ్ముతున్నారు, బంగారాన్ని నమ్ముతున్నారు, స్నేహితులను నమ్ముతున్నారు, అధికారులను నమ్ముతున్నారు, నాయకుల వారికి ఎవరెవరు ఏమేమో నమ్ముతున్నారు. వారు ఏమంటారండి? ప్రియులారా, మా నాన్నగారు ఓ ఉద్యోగంలో ఉండే ఒక అధికారిగా ఉండి నా తర్వాత చెల్లి జబ్బు అయిపోతే పెద్ద పెద్ద డాక్టర్లను నమ్మాడు. నా పలుకుబడి నా బిడ్డని కాపాడుతుంది అనుకున్నాడు. బిడ్డ జబ్బు అయిపోయింది, ఫిట్స్ వచ్చినాయి. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, నా పెద్ద పలుకుబడి ఉంది అనుకున్నాడు. కొన్ని రోజులు అయిపోయినాయి, ఇంకో డాక్టర్ని తెచ్చారు, పిల్లల స్పెషలిస్ట్. ఆ తర్వాత వారు అంటున్నారు, ప్రభాకర్ గారు, మేము చదివిన చదువు ప్రకారం, దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం చేయాల్సిందంతా చేశాం, కొద్ది గంటలలో ఈ అమ్మాయి చచ్చిపోతుంది అన్నారండి. నేను నమ్మిన డాక్టర్లు సహాయపడరా? నాకున్న పలుకుబడి నాకు సహాయం చేయదా? ఇదేంటి, డాక్టర్ సహాయం చేయలేరంటున్నారేంటి? కొన్ని గంటల్లో బిడ్డ చచ్చిపోయిందండి. నా తర్వాత ఒక చెల్లి ఉండేది, పిచ్చోడైపోయాడు, త్రాగుబోతు అయిపోయాడండి. ఆ బాధలు మర్చిపోవటానికి భయంకర త్రాగుబోతు అయిపోయాడండి. ఈ దినాలలో నువ్వు నమ్ముతున్నావు, నమ్మవలసిన వారిని వదిలేసి ఎవరెవరినో నమ్ముకొని నష్టపోతున్నావు. ప్రభు నీకు అడుగులు వేశాడు. విశ్వాసమున కర్త అయిన నేనున్నాను, నీ సమస్యలు తీర్చేవాడిని నేనున్నాను. నమ్మితే, నమ్ముడు నీ వల్ల అయితే, నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా? నీ వల్ల నమ్ముట నీ వల్ల అయితే ఏమన్నా అయితే బాగు చేయంటే యేసయ్య అంటున్నాడు, నమ్ముడు నీ వల్ల అయితే, నమ్ము వానికి సమస్తము సాధ్యమే. నమ్మితే సాధ్యం, నమ్మితే సాధ్యం. నమ్ముతున్నావా? ప్రియులారా, యేసయ్య అడుగులు వేశాడు. నమ్మండి, నన్ను విశ్వాసంతో ఉండండి. ప్రభువు మన జీవితంలో అడుగులు వేశాడు. శ్రమలలో, అవమానాలలో తట్టుకొని నా కొరకు నిలబడండి. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏంటంట, అవమానమును నిర్లక్ష్యపెట్టి ఏంటంట, హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనంలో చదివాం. యేసయ్య అవమానమును నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. మ్రాణి మీద వేలాడదీయబడ్డ వాడు శాపగ్రస్తుడైతే శాపాన్ని సహించాడు. 53 యెషయా గ్రంథంలో అతడు దౌర్జన్యము నొందెను. 7వ వచనం, బాధించబడ్డ నోరు తెరవలేదు. 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయనని గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయనను నలగొట్టబడ్డాడు. మన శిక్ష ఆయన మీద పడింది,
ఆయన దెబ్బల నుండి వచ్చిన రక్తమే మనకి స్వస్థత ఇస్తుంది. మన ఇష్టం వచ్చినట్టుగా గొర్రెల వలె తొలగిపోతుంటే మన దోషాలన్నీ ఆయన మీద మోసుకొని మన పాపాలకు శిక్ష ఆయన అనుభవించాడు, మనకు విడుదల ఇచ్చాడు. అవమానాలు, నిందలు, కష్టాలు ఆయన భరించాడు. ప్రేమమ్మడి యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అడుగులలో మనము నడవాలని యేసయ్య మనకి మాదిరి ఉంచిపోయాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగినవాడు. క్రైస్తవుడు అంటే యేసయ్య వేసిన అడుగులలో నడుచుకుంటూ పోయేవాడు. క్రైస్తవునికి తన అడుగులు ఉండవు. ఏంటి ఏమన్నా నేను? ఏంటయ్యా ఏమన్నా? నేనేమన్నాను? క్రైస్తవునికి అది చెప్పరు. ఏంటయ్యా చెప్పండి అయ్యా, నేనేమన్నాను? క్రైస్తవునికి మన అడుగులు ఉండవు, మన ఇష్టం ఉండదు. యేసయ్య ఇష్టంలో ఆయన వేసిన అడుగుల్లో వెళ్ళటమే. ఆల్రెడీ ఆయన అడుగులు వేసి వెళ్ళాడు. అదేగా మనం చదువుకుంది 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనంలో ఏం చదివాము? అది అక్కడికి వెళ్ళడం మర్చిపోవద్దు. అక్కడికి వెళ్ళాల్సిందే. మనం ఎంత చదివినా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఏం చేశాడు ఆయన? మీరు తన క్రీస్తు మన కొరకు శ్రమపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను అప్పగించుకున్నాడు. మనము పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపాలు మ్రాని మీద మోసికొనెను. ఆయన పొందిన దెబ్బల చేతే మీకు స్వస్థత. ఆయన అడుగుల్లో నడవాలని మనకు మాదిరి. క్రైస్తవ జీవితంలో సొంత అడుగులు ఉండవు, సొంత ఇష్టము ఉండదు. యేసయ్య వేశాడు అడుగులు, ప్రేమ చూపాడు. ప్రేమలో సేవ ఉంది, త్యాగం ఉంది, క్షమ ఉంది, క్షమించడం ఉంది, సమర్పణ ఉంది, సహాయం ఉంది. ప్రభువును నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఈ అడుగులు వచ్చేస్తాయి, వెళ్ళిపోతావు. ఒక్క అడుగు నువ్వు వేస్తే ప్రభు అడుగులు ఆయన నీట్గా నువ్వే వేసుకుంటూ వెళ్ళిపోతావు. వేసావా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమమయుడు యేసు ప్రభు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు మీకు నిస్సి అని ఒక ఆయన గురించి చెప్తుంటా, కుర్రాడు గురించి. ఎవరి గురించి? నిక్కీ అని ఆయన గురించి చెప్తా, ముగిస్తున్నా నేను. నిక్కీ అనే ఒక కుర్రవాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అన్నయ్య దగ్గర ఉండేవాడు. ఏంటి? అన్నయ్య దగ్గర ఉంటే వదిన ఈ కుర్రవాడిని బహుగా బాధ పెట్టేది. స్కూలుకి వెళ్ళనివ్వదు, అన్ని పనులు కుర్రవాడితో చేయించేది, చేయకపోతే కొట్టేది. అన్నయ్య రాగానే, భర్త రాగానే మీ తమ్ముడు ఇలా అని చాడీలు చెప్తే అన్నయ్య కూడా కొట్టేవాడు. వదిన నేను బడికి వెళ్తానంటే బడికి వెళ్ళి ఎవరు వదిలేస్తావు అని ఆ పిల్లవాడిని స్కూల్ కూడా వెళ్ళనిచ్చేది కాదు. ఆహారం సరిగా పెట్టేది కాదు, భయంకరంగా బాధలు పెట్టేది. కాబట్టి బాధలు తట్టుకోలేక అన్నయ్యకి చెప్పిన అన్నయ్య వదిన మాటే వింటున్నాడు, నన్నే కొడుతున్నాడు అని ఇంట్లో నుండి పారిపోతాడు. ప్రేమించేవారు ఎవ్వరూ లేక పారిపోతాడు. అలా పారిపోయిన నిక్కీ అలాగా అడవుల వైపు వెళ్తే గుర్రాల మీద కొంతమంది వెళుతున్నారు. ఏరా ఎవరురా నువ్వు? అయ్యా నాకు ఎవరూ లేరు, రా ఎక్కువ అని గుర్రం ఎక్కించుకొని గుహలో తీసుకెళ్ళిపోతారు. చివరికి వారికి సహాయపడుతూ ఉండేవాడు. అర్థమైంది ఏంటంటే వీళ్ళు గజ దొంగలు, దోచుకొని వస్తారు, అక్కడ దాచుకుంటారు, పంచుకుంటారు. వీరందరికీ ఆహారం వండి పెట్టేవాడు, వారికి సహాయపడేవాడు. అలా 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 పెద్దోడైపోతాడు. పెద్దోడయిన తర్వాత ఇతను దొంగతనానికి వెళ్ళేవాడు. వారు కొంతకాలం అయిపోయిన తర్వాత అది ఇతనికి ఇష్టం ఉండేది కాదు. ఇంత దోచుకొని ఇంతమందిని చంపుతూ ఇలాంటి పరిస్థితులలో
అలాగ తప్పుకొని బయటకు వస్తాడు. వారు భయంకరంగా హింసించేవాళ్ళు, బాధ పెట్టేవారు. దొంగిలించి ఏం తేలేకపోతుంటే భయంకరంగా కొట్టేవారు, వారు కొట్టేవారు. ప్రేమించేవారు లేరే అని బాధపడుతూ ఒక దినాన అక్కడి నుండి బయటకు వచ్చేసి ఒక గుడిలోకి వచ్చేస్తాడు. తలుపులు తెరవబడి ఉంటాయి. ఆ గుడిలో మూలన కుర్చీల సందుల్లో కూర్చుంటాడు. దేవుని సేవకుడు ఉదయాన్నే వచ్చి వాక్యం అందిస్తాడు. ఆడికి వచ్చి, సహోదరుడా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు ఆయన అడుగులో నడవాలని ఒక మాదిరిగా ఒక అడుగులు వేసి వెళ్ళాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అడుగులు వేశాడు, ప్రేమించామని ఒక అడుగు వేశాడు. మనల్ని ప్రేమించాడు, పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చాడు. ఎక్కడి వరకు ప్రేమించాడు? ఎంతవరకు ప్రేమించాడు? ఎంతవరకు ప్రేమించాడు? ఏ నతానీలు ఎంతవరకు ప్రేమించాడు? చెప్పు, విన్నావా? అమ్మ చెప్పు, ఎంతవరకు ప్రేమించాడు? అంతవరకు ప్రేమించడానికి చదివామయ్యా. 13వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో. ఎక్కడి వరకు ప్రేమించాడు? చివరి వరకు ప్రేమించాడు. మధ్యలో వదల్లా. హింసించున్నారు, బాధలు పెడుతున్నారు, సిలువను మీద వేశారు. ఆ రాత్రంతా ఎక్కడికక్కడ తిప్పారండి. న్యాయపీఠాల దగ్గర, అటు ఇటు ఫిలాత్ దగ్గరికి, హేరోద్ దగ్గరికి, ఫిలాత్ దగ్గరికి, అధికార మందిరానికి తిప్పి 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 ఉదయం 6 గంటలకి వదిలేశారు. 6 నుండి 9 గంటల వరకు యెరూషలేము వీధులన్నీ తిప్పారు. అప్పుడు ఆ టైంకి అక్కడ భయంకర ఎండలో యెరూషలేము అంతా కోడాలతో కొడుతూ సిలువను భుజం మీద పెట్టి కొడలతో కొడుతున్నారు. ఆ తర్వాత గొలగతో కొండ మీదకి తీసుకెళ్లారు. అందరినీ తాడుతో కడితే యేసు ప్రభుని మేకులు పెట్టి కొట్టారు. కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, తలకు ముండ్ల కిరీటము, బళ్ళెంతో పొడిచారు, కొరడాలతో కొట్టారు, నాగడి చలవలే దున్నబడింది. చివరి రక్తబొట్టు అర్పించే వరకు ఆయన ప్రేమించాడండి మనల్ని. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్న చివరి వరకు ప్రేమించాడండి. ప్రాణం పెట్టాడు. సైనికులు బళ్ళెంతో పొడిస్తే ప్రక్కలో రక్తము నీళ్లు కారిని చనిపోయాడు. చివరి రక్తబొట్టు వరకు అర్పించాడు. రక్తం లేదు, నీరే మిగిలినాయి. యేసు ప్రభు మనల్ని మధ్యలో విడిచిపెట్టలేదు. చివరి వరకు మనల్ని ప్రేమించాడు. క్రైస్తవుడు చివరి వరకు ఆ ప్రేమతో నిండి ఉండాలి. అంటే చివరి వరకు అంటే చెప్పాయా? చనిపోయే వరకు. అదేగా చివర. ఈ లోకంలో మన చివర అదే. ఎప్పుడైతే ఇక్కడ చివరి వరకు ప్రేమలో ఉంటామో అప్పుడు ప్రభుతో ఉంటాం పరలోకంలో. యెహోవాస్తుడా, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన అడుగుల్లో నడవాలని అడుగులు వేసి వెళ్ళాడు. యేసయ్య మన కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడవాలని మీకు మాదిరి ఉంచాడు. ఆయన నిన్ను ప్రేమించాడని వాక్యం చెబుతుంటే వాక్యం అంతా అయిపోయింది. ఎవరు లేరు ఆ చర్చిలో. దేవుని సేవకుడు వాక్యం బోధించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతాంట వెనకగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన తలుపు వేసుకున్నాక కొద్దిసేపు తలుపు కొడుతున్నాడు. తలుపు కొడతా ఉండగా తలుపు తెరవగానే గబ్బా లోపల దూసుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన పట్టుకుంటాడు. ఇందాక నువ్వు ఒక మాట చెప్పావు, యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పావు, ఎవరు ప్రేమించారు నన్ను అని వరుసగా అతను ఎలా బాధపడ్డాడు అన్నీ చెప్తుంటే, దైవజనుడు, అయ్యగారు నీ పేరేంటి? నా పేరు నిక్సన్, నిక్కీ అంటారు, దా కూర్చో. అన్నం తిన్నావా? చాలా బాధలో ఉన్నావురా, మంచినీళ్ళు తాగు, స్నానం చెయ్యి, నా వస్త్రాలను తీసుకో, దా భోజనం పెడతాను, తిను. ఆహారం పెట్టి చెప్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇందాక నువ్వు చెప్పావు ప్రేమిస్తున్నాడని. ఆ ఎవరో నాకు చెప్పు, లేకపోతే నీ చంపేస్తా అంటంటే, చంపేద్దు రా, ముందు తిను. ప్రియులారా, యేసయ్య ప్రేమను చూపిన తర్వాత ఆ ప్రేమమ్మడి యేసు ప్రభు నన్ను రక్షించాడు. ఈ దినాన్న యేసయ్య నాకు చూపిన ప్రేమ నేను నీకు చూపిస్తున్నా. నిక్కి, నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను లోపల చేర్చి ఆహారం పెట్టా. కష్టంలో నన్ను నిన్ను ప్రేమిస్తున్నా. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎలా ఈ లోకంలో జీవించాడో,
ఎలా మనుషులు ప్రేమించాడో, ప్రాణాన్ని ఎలా పణంగా పెట్టాడో అన్నీ చెప్పిన తర్వాత పిల్లవాడు వాళ్ళు ఏడుస్తున్నాడు నిక్కి. అయ్యా, నా అన్నయ్య నా వదిన నన్ను ద్వేషించారు, భయంకరంగా నా వదిన బాధ పెడితే ప్రేమ అనేది నాకు తెలియలా. అలా వెళుతూడగా దొంగల దగ్గరికి వెళ్ళాను, దొంగలు నన్ను తీసుకొని వెళ్ళారు, వారి దగ్గర సేవ చేశా, వాళ్ళు భయంకరంగా మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఎక్కడ నాకు ప్రేమ కానలేదు. పారిపోయి ఎవరు ఆదరించే పరిస్థితి లేక చలిలో ఈ చర్చిలో తలుపు తెరిచుంటే లోపలికి వచ్చి దాక్కున్నా. మీరు వాక్యం చెప్పారు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన అడుగులు నువ్వు నడవాలని మాదిరి ఉంచాడు, అడుగుల్లో యేసయ్య అడుగులు ప్రేమించటం అని మీరు చెప్పారయ్యా. ప్రేమించేవారు ఎవరూ లేరు కదా నన్ను అని ఈరోజు మీ సంగతి తేల్చాల్సిందే అని వచ్చానయ్యా. మీరు చూపిన ప్రేమ, మీరు మాట్లాడిన మాటలు ఎంతో గొప్పవి అని ప్రియులారా, ఆ దినాన ప్రేమామయుడైన యేసయ్యని నమ్ముకున్నాడు గజ దొంగ అయిన నిక్కి. యేసయ్య ప్రేమను, ఆయన అడుగులో నడిచిన దైవజనుడు ఆయన ప్రేమ నా కుర్రాడికి పంచాడు. యేసయ్య నమ్మేనంటున్నావు, ఈ ప్రేమ నీలో ఉందా? నీకు దండం పెడతా. యేసయ్య నమ్మేనని ద్వేషము పగ నీలో పెట్టుకుంటే నువ్వెలా దేవుని ప్రేమించగలవు? ప్రభుని అడుగుదాం, ప్రభు ప్రేమను మనం కలిగి ఉందాం, ప్రభు ప్రేమను పొందుకుందాం, యేసయ్య చూపిన ప్రేమను అనేకులకు పంచుదాం. నిక్కిని మార్చిన దేవుని వాక్యం యేసయ్య ప్రేమ. ఈ దినాన ఆయన ప్రేమే మనకు అందించబడుతుంది. యేసు ప్రభువు ఆయన అడుగులలో నడవాలని క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి శ్రమపడి మీరు తన అడుగులలో నడవాలని మాదిరి ఉంచాడు. మనకు మాదిరి ఉంచడానికి, అడుగులు వేయటానికి ఎన్ని శ్రమలు, అవమానాలు, బాధలు, కష్టాలు, నిందలు భరించాడు. ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమలో ఏమున్నాయి? ప్రేమలో ఏమున్నాయి చెప్పండి? ప్రేమలో సేవ, త్యాగము, క్షమ, చెప్పండి, సమర్పణ, అర్పించుకోవడం, తగ్గించుకోవడం ప్రభు ప్రేమలో ఉన్నాయి. ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రభు చెబుతున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి, ప్రేమ కలిగి ఉండండి. యేసయ్య ప్రేమను మనం కలిగి ఉందాం. ఈ లోక ప్రేమల కాదు యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ ఇచ్చేది, ఆరని ప్రేమ, ఆర్పజాలని ప్రేమ, తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ప్రేమ. తండ్రి అనే దేవుడు మనలను ప్రేమించాడు. ఏంటి? యేసయ్య ప్రేమించాడు. యోహాను 13:1 ఎప్పటి వరకు? అంతం వరకు. యేసయ్య తండ్రి అయిన దేవుడు, తండ్రి 3వ అధ్యాయము 1 యోహాను 1వ వచనంలో తండ్రి మనకెట్టి ప్రేమనిచ్చాడో చూడండి అన్నాడు. తండ్రి ప్రేమించాడు. తండ్రి ప్రేమించిన తండ్రి 4వ అధ్యాయం 10వ వచనం తానే మనల్ని ప్రేమించాడు. ఆ తండ్రి యేసుప్రభు అంటున్నారు, మీరు కూడా యోహాను 13:34 ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమించుకోనండి, ఇది నా క్రొత్త ఆజ్ఞ అన్నాడు. యేసయ్య ప్రేమించాడు, తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. ఆ తండ్రి కుమారులు యేసుప్రభు వాళ్ళిద్దరు చెప్తున్నారు మనకి, మీరు కూడా నేను ఎలా ప్రేమించాను అలాంటి ప్రేమను కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ప్రేమలో సేవ చేసే మనసు ఉంది. ఆడు తక్కువడు, ఏమి ఎక్కువ, ఆమె తక్కువ ఉండదు ప్రేమలో. ప్రేమలో ఈ పని నేను చేయలేను అన్న మనసు ఉండదు. ప్రియులారా, కలకత్తాలో, ఇప్పుడు కోల్కతా అన్నారు, మదర్ తెరిసా కాళీఘాట్లో కాళీ ఆలయం ఉన్న ప్రాంతం చాలా స్థలం ఉంది. ఆ స్థలంలో పేదలకు సేవ చేస్తుంది. మన స్థలం, ఆమె క్రైస్తవరాలు, ఆమెకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటూ కొంతమంది వెళ్ళారు. వాళ్ళని బయటికి తరిమేయాలి. వెళ్ళి చూస్తుంటే యుగోస్లేవియా
దేశం నుండి వచ్చిన మదర్ తెరీసా పేదలకు సేవ చేస్తుంది, కుష్ఠరోగుల గాయాలు కడుగుతుంది, టీబీ వచ్చి దగ్గుతుంటే ఆ దగ్గుని పడుతుంది, వాంతి చేసుకుంటుంటే దోసిరి పడుతున్నారు, గాయాలు ఉన్న వారికి గాయాలు కట్లు కడుతున్నారు, ఆహారం తినలేని వారికి ఆహారాన్ని పెడుతున్నారు, పడిపోయిన వారికి తడిగుడ్డ పెట్టి తుడుస్తున్నారు. ఇవన్నీ చూచిన ఆ ప్రజలు, మన దేశ ప్రజలను మనం ఎప్పుడూ ప్రేమించలేదే, కుష్ఠరోగుల గాయాలు కడుగుతుంది మా చేత్తో అసహించుకోవట్లా, ఏ దేశము నుండో వచ్చి మన దేశంలో భారతీయులకి ఎంత సేవ చేస్తుంది, బయటికి తరిమేద్దాం అనుకున్నాము కానీ లేదు ఈమెకి ఈ స్థలమంతా ఇచ్చేద్దాం అనుకున్నారండి. అమ్మా ఈ స్థలమంతా ఇస్తామమ్మా, నీకు ఏం చేస్తావు? ప్రియులారా, యేసయ్య ప్రేమతో నింపబడిన మదర్ తెరీసా కుష్ఠరోగులకు శరణాలయం కట్టిస్తా, విధవరాండను చారదీస్తా, క్షయరోగంతో ఉన్న వారిని అందరు నెట్టేస్తున్నారు, వారికి సేవ చేస్తా, బాధలో ఉన్నవారిని, అనాథలైన వృద్ధులకు, ఎవరూ లేనటువంటి అనామకులైన పిల్లలకు సహాయపడతా. ఎంతుందమ్మా నీ దగ్గర? 20 పెన్నీలు ఉన్నాయి. 20 పెన్నీలతో ఇంత శరణాలయం కడతావా? యేసయ్య ఉంటే వీటికి యేసయ్యని కలిపితే ఎంతన్నా కడతా అంది. యేసయ్య ప్రేమ కలిగిన మదర్ తెరీసా పేదలకు సేవ చేస్తూ, కుష్ఠరోగులకు, క్షయరోగులకు, కష్టములో ఉన్నవారికి, నా అనేవాడు లేక వృద్ధులై పడిపోయిన వారికి సహాయపడుతున్న ఆ బృందాన్ని చూచిన ప్రజలు ఆశ్చర్యపడిపోయి వారు కొంతమంది యేసయ్యని నమ్మారండి. యేసయ్యని నమ్మానంటున్నావు, తండ్రి అయిన దేవుడు చూపాడు ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు చూపాడు ప్రేమ, ఆయన నమ్మిన మనము ఆ ప్రేమలో ఉండాలని యేసయ్య చెప్తుంటే ఆయన ప్రేమను కలిగి ఉందామా? యేసయ్య ప్రేమ సేవ చేస్తుంది. యేసయ్య ప్రేమ చెప్పండి, ఈ పని నేను చేయలేను, ఆ పని నేను చేయలేను అనదో. యేసయ్య ప్రేమ హద్దులుండవు, అవధులుండవు. ఎంత చిన్న పనన్నా అప్పచెప్పండి, నేను చేస్తా. కమాన్, మీలో ఎవరన్నా రండి, మీ కాళ్ళు కడగమంటారా? సంతోషంగా కడుగుతా, అంతకంటే తక్కువది లేదు కదా. యేసయ్య ప్రేమ నా జీవితంలో ఉంది. ఆ ప్రేమమ్మేడే లేకపోతే విజయ్ కుమార్ లేడు. నాలాంటి కఠినుడైన, మూర్ఖుడైన, గర్విష్ఠుడైనటువంటి నాలాంటి వాడిని ప్రేమించింది యేసయ్య ప్రేమ. నాలాంటి వాడిని రక్షించింది. ఇదిరా నిజమైన దారి అని నాకు ఈ దారి చూపించింది. నీకు ఈ ప్రేమను ఇచ్చాను, నీ ప్రేమను నీకు చూపాను, నువ్వు వెళ్ళి నా ప్రేమను చూపు అని ప్రభు పిలిచాడు నన్ను. ఇప్పటి వరకు ఆయన ప్రేమను పంచుకుంటూనే పోయాను. 1984 నుండి ఈ దినం వరకు ఆయన ప్రేమను పంచుకుంటూనే పోతున్నాను. ఆయన ప్రేమ తరగలేదు. ఎంతవరకు నేను తగ్గించుకోగలనో అంతవరకు దిగుతున్నాను. ప్రభుని నమ్మానంటావు, ప్రభువాకి వింటున్నానంటావు, యేసయ్యని ప్రేమిస్తున్నానంటావు, నీ తోటి సహోదరుడికి సహాయపడటం, ప్రేమించడం నీకు రావట్లేదు. ఏం క్రైస్తవుడు నీవు? యేసయ్యని నమ్మావు అంటే అర్థం ఏంటండి? యేసయ్య అడుగులలో నడవటము. నీ సొంత అడుగులు ఉండవు. యేసయ్య ఆల్రెడీ వేశాడు అడుగులు. ఆయన అడుగులలో నడవటమే నువ్వు చేయాల్సిన పని. ఆయన ప్రేమించాడు, ఆయన పరిచర్య చేశాడు, ఆయన త్యాగం చేశాడు, ఆయన అవమానాలు నిర్లక్ష్యం చేశాడు, ఆయన శ్రమలు తట్టుకున్నాడు, ఆయన క్షమించాడు, ఆయన సహాయపడ్డాడు. ఎంతగా ప్రేమించాడు? చివరి వరకు ప్రేమించాడు. ఆ ప్రేమమైన అడుగులలో మనం నడుద్దామా? యేసయ్య మన కొరకు శ్రమపడి మనము ఆయన అడుగు జాడల్లో నడవాలని మన కొరకు ఏం పెట్టాడు? ఏం చేశాడు చెప్పండి? మాదిరి, ఎగ్జాంపుల్ మాదిరి ఉంచాడు. యేసయ్య మాదిరిలో నడుద్దాం.
యేసయ్య మాదిరిలో నిలుద్దాం. విక్కీ దేవుని సేవకుడి దగ్గర మాదిరి చూచాడు. ప్రేమించినవాడు ఎవరు లేడు, ప్రేమించినవాడు ఎవరూ లేరు. మా సొంత అన్న వదిన నన్ను ప్రేమించలా. ఇంట్లో నుండి పారిపోతే దొంగల మధ్యలో ఉంటే వారు నన్ను ప్రేమించలా. పారిపోయిన నేను ప్రేమిస్తున్నాడు అని వాక్యం చెప్పావు. ఎవడు ప్రేమించేవాడు చూపించు, నాకు చూపిస్తారా? లోపలికి రా. చొక్కా పట్టుకున్నాడు, నిలదీస్తున్నాడు. లేదు, ఏం పేరు నీ పేరు? నిక్కీ. రా నాయనా, నాయనా రా నాయనా. అయ్యో నీ బట్టలు సరిగా లేవు, రా ఈ కోట్ వేసుకో, చలి పడుతుంది. ఇదిగో ఈ ఆహారం తిను, ఆకలి అవుతుంది నీకు. ఆహారం పెట్టిన తర్వాత ఆకలికి అలమటిస్తున్నా నిక్కీ, చలికి వణికిపోతున్న నిక్కీకి ఆయన కోటు ఇచ్చాడు, ఆహారాన్ని పెట్టాడు. ఈ ప్రేమ, ఇదే యేసయ్య నాకు చూపిన ప్రేమ అని. యేసయ్య ఎలాంటి ప్రేమ కలిగిన వాడో చెప్తే, ఆయనతో కుర్చీలో కూర్చున్న నిక్కీ, ఎంత గొప్ప దైవం మీరు పాస్టర్ గారా అయ్యా, కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంత ప్రేమ చూపిన వాడు ఎవరూ లేరు. ఇంత గొప్ప దైవజనుడు మీరు, ఇలాంటి ప్రేమ నాకు చూపావు. మీ కోటే నాకు ఇచ్చావు. ఆయనకి లోకల ఇంట్లో ఏమీ లేవు, అక్కడ ఇంకొక కోటే ఉంది. ఆ కోటు ఇచ్చాడు, ఆయన ఆహారాన్ని పెట్టాడు, ఆ ప్రేమను చూపాడు. ఇంతవరకు ఈ ప్రేమ నేను ఎక్కడా కానలేదు నిక్కీ. ఈ ప్రేమ నాకు యేసయ్య ఇచ్చాడు. యేసయ్య నుండి పొందిన నేను ఈ ప్రేమను నీకు పంచా. ఇదే ప్రేమ. ఆ ప్రేమను పొందిన నిక్కీ మొట్టమొదట ఇంటికి వెళ్ళాడు. అన్నని క్షమాపణ అడిగాడు, వదినని క్షమాపణ అడిగాడు. తను పొందిన ప్రేమ ఎంత గొప్పదో వారికి చూపాడు. వారికి యేసయ్య గురించి చెప్పాడు. గజ దొంగల దగ్గరికి వెళ్ళాడు, వారికి యేసు ప్రేమను ప్రకటించాడు. నాయకుని జీవితం మారిపోయింది, దొంగలు మారిపోయారు, అనేకులు దీవెనకరమైపోయాడు. యేసయ్య అడుగులలో నడిచాడు నిక్కీ. యేసయ్య నీకు అడుగులు ఇచ్చాడు, ఎందుకు నడవు నువ్వు? ఆయన ఇచ్చిన అడుగుల్లో నడుస్తావా, నీ ఇష్టమైన అడుగుల్లో నడుస్తావా? క్రైస్తవుడు అంటే చెప్పండి అయ్యా, సొంత అడుగులుండో, సేవకుడిని నాకు నా అడుగులుండో, యేసయ్య వేసిన అడుగుల్లో నడవటమే నేను, యేసయ్య అడుగులు చూపటమే నేను. విజయ్ కుమార్ అనే ఈ సేవకుడికి సొంత అడుగులు ఉండవు. దేవుని సేవకుడుగా ఆయన అడుగులలో నడవటమే నేను, మిమ్మల్ని నడిపించటమే. ఎప్పటి వరకు? అంతవరకు, పరలోకం చేరే వరకు. ప్రభు దగ్గరికి వచ్చావు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగులలో నడవాలని, అడుగు జాడల్లో నడవాలని మీ కొరకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ప్రభు ఇచ్చిన మాదిరిలో మనం నడుద్దాం, అనేకులని మాదిరిలో నడుపుదాం. అలాంటి కృప ప్రియ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చెప్పండి, ప్రభు చెప్దాం. ప్రభువా, ప్రార్థన చేయండి. మీరు ఇచ్చిన అడుగులు, ఆ ప్రేమ నాలో లేదు. ప్రేమకు అవధులు లేవు, ఎక్కువ తక్కువ లేదు. ప్రేమ నీలో ఉంటే నీ కొడుకుకైనా సేవ చేస్తావు, నీ భర్తకైనా సేవ చేస్తావు, నీ పొరుగువాడికైనా సేవ చేస్తావు, నీ భార్యకైనా సేవ చేస్తావు, ఎక్కడో ఉన్న అనామకుడైనా అడుక్కునేవాడికైనా సేవ చేస్తావు. ప్రేమలో ఉండే మనసు అదే. ప్రేమకు అవధులు లేవు, హద్దులు లేవు. ప్రేమ, సేవ, త్యాగం, సమర్పణ, క్షమ, ఇవన్నీ కూడా ప్రేమలో ఉన్నాయి. యేసు ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరాం ప్రభువా. మీరు ప్రేమించి నీ వాక్యం మాకు ఇచ్చావు ప్రభువా. ప్రభువా, విన్నాము ప్రభువా, విన్నాము ప్రభువా. నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు ప్రభువా. మీ అడుగులలో నడవటం మాకు నేర్పు ప్రభువా. మా అడుగులు మాకు వద్దయ్యా, మా అడుగులు మాకు వద్దయ్యా, మా సొంత అడుగులు వద్దయ్యా. ఆల్రెడీ మాకు మీరు అడుగులు వేసేవయ్యా. ప్రేమ, క్షమ,
పరిచర్య, త్యాగము, శ్రమలో సహించటము. నాయనా, ఈ అడుగుల్లో నడుస్తూ పరలోకం చేరువారిగా మమ్మల్ని చేయి. నీ ప్రేమను చూపిన దైవజనుడు నిక్కీ అనే భయంకర గజ్జి దొంగను మార్చగలిగాడు. మేము కూడా నీ ప్రేమ కలిగి ఉండి నీ ప్రేమను ఇతరులకు చూపితే ఈ స్థలం సరిపోదయ్యా. నీ ప్రేమే తెలియకపోతే నేనేమై ఉండేవాడినయ్యా. అలాంటి అయోగ్యుడిని రక్షించింది నీ ప్రేమే కదా. దేవుడు లేడు, యేసుప్రభు దేవుడు కాడు అని బహుగా ద్వేషించిన నాలాంటి వాడిని ఇంతగా మార్చింది నా తోటి సహోదరులు వీళ్ళ కాళ్ళు కడిగే అంతవరకు తెచ్చింది నాకు నీ ప్రేమే కదయ్యా. అయ్యా, ఈ ప్రేమలో మేము అందరము నడవాలి. నీవు చూపిన అడుగులలో మేము నడవాలి. మా అడుగులు వద్దయ్యా. నేను నా అడుగులు చూపడానికి రాలేదయ్యా, నా అడుగులు చూపడానికి రాలేదు. మీరు మా కొరకు వేసిన అడుగులలో నడిపించడానికి వచ్చాను. మీ అడుగులలో మమ్మల్ని అందరినీ నడిపించండి. అనేకులను ఈ అడుగులలో, మీరు చూపిన అడుగులలో నడుపుటకు తగిన శక్తి కలిగిన వారిగా, తగిన బాధ్యత భారము కలవారిగా మమ్మల్ని చేయండి. ఈ దినం విత్తబడిన వాక్యానికి ముద్ర వేసి భద్రపరచండి, ఫలాలు ఇవ్వండి. అయోగ్యుడిని నా ప్రార్థన ఆలకించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మనందరము లేచి నిలబడి 285 285 భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్నే ఆహుతి చేసే కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసి తినేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. భాసిల్లెను సిలువలో పాపము చేసి గడించితి మరణం, శాపముగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. భాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నా మదికి. అందులకే భయమొంది తిని, అందులకే భయమొంది తిని. భాసిల్లెను సిలువలో పాపక్షమా, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగుజాడలో నడవాలని మీకు మాదిరి ఉంచిపోయాను. యేసయ్య మాదిరిలో నడుద్దాం. ఆయన చూపిన మాదిరి కొన్ని నేర్చుకున్నాం. ప్రభు మన కొరకు ప్రాణం అర్పించిన ఈ దినాలలో ఆయన మాదిరిలో మనం నడుద్దాం. ఆయన రాజ్యంలో మన జీవితం చేరినట్టుగా సిద్ధపరచుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. యేసు ప్రభువా,
మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలు. నాయనా మా కొరకు మీరు శ్రమలు పడి బాధలు పడి నాయనా మాకు అడుగుల్లో నడవాలని మాదిరి ఉంచావు. మీ అడుగులలో నడవటం, తన అడుగు జాడలో నడవాలని మాకు మాదిరి ఉంచి వెళ్ళావు అయ్యా. మీరు వేసిన అడుగులలో నడవటం మాకు నేర్పయ్యా. మీరు వేసిన అడుగులలో కొన్ని విన్నామయ్యా. ప్రేమించే అడుగు, పరిచర్య చేయటం అడుగు, త్యాగపూరితమైనది అడుగు, శ్రమలో సహించడం అనేది అడుగు, క్షమించడం అనేది అడుగు అయ్యా. ఈ అడుగులలో మేము నడవటం మాకు నేర్పు. క్రైస్తవునికి సొంత అడుగులు ఉండవు, యేసయ్య వేసిన అడుగులలో నడవటమే అని విన్నాం. కాబట్టి నాయన మీ అడుగులలో నడుస్తూ అనేకులకి ఆశీర్వాదాన్ని అడుగులో నడిపిస్తూ పంచువారిగా చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయండి. బాధల్లో ఉన్నవారిని, సమస్యలో ఉన్నవారి సమస్యలు తీర్చండి. అనారోగ్యంగా ఉన్నవారి అనారోగ్యాన్ని తీర్చండి, స్వస్థపరచండి. బాధలో ఉన్నవారిని బాగు చేయండి. ఆర్థిక సమస్యలతో అప్పులతో ఉన్నవారిని మీరు ముట్టండి, సహాయం చేయండి. పరీక్షలు అటు రాస్తున్న బిడ్డలు, పరీక్షలు సిద్ధమైన బిడ్డలను మీరు సహాయం చేసి నడిపించండి. బిడ్డలు లేని కుటుంబాలలో మీరు బిడ్డలను ఇవ్వండి అయ్యా. బిడ్డలు ఉన్న కుటుంబాలలో చిన్ని బిడ్డలు, గర్భవతులై కన్న బిడ్డలు, ఆ బిడ్డలను తల్లులను కాపాడి సహాయం చేయండి. ఆ చిన్ని బిడ్డలను ఎలా పెంచుకోవాలో కావాల్సిన జ్ఞానము తల్లిదండ్రులకు దయచేయండి. అలాగే తండ్రి, వివాహానికి సిద్ధమైన బిడ్డలు, భర్తల కొరకు భార్య తగిన భాగస్వాముల కొరకు వెతుకుతున్న వారికి తగిన యోగ్యులైన భాగస్వాములను మీరు ఇవ్వండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ మీరు ఇవ్వండి నాయనా. అప్పులలో, వివిధ బాధలలో నెమ్మది లేక, సమాధానం లేక నాయనా సతమతం అవుతూ వారి సమస్యలు తీరక చావే శరణ్యం అనుకుంటూ వెతుకుతున్న వారిని మీరే ఆదరించండి నాయనా. భర్తల ద్వారా, బిడ్డల ద్వారా, భార్యల ద్వారా, రకరకాల ఇరుగు పొరుగు వారి ద్వారా బాధలు పడుతున్న వారి సమస్యలను మీరే తీర్చండి. అధికారుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, నాయకుల ద్వారా రకరకాలుగా బాధపడుతున్న వారి బాధలను మీరే తీర్చండి ప్రభా. మీరే నిజ దేవుడు అని నాయనా, నిజ దేవుడు ఎవరైనా అన్వేషిస్తున్న వారికి మీరు వారికి దొరకండి తండ్రి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ ప్రార్థన సమయం మాకు ఇచ్చావు, నీ వాక్కులు వినే భాగ్యం ఇచ్చావు, నీ అడుగులు మాకు ఇచ్చావు. ఈ అడుగులో నడుస్తూ అనేకులు నీ అడుగులలో, మీరు చూపిన అడుగులలో నడుపుటకు తగిన జ్ఞానము భాగ్యము మాకిమ్మని, ఈ సేవ ద్వారా మీరే మీ నామాన్ని గణపరచుకోమని యేసు నామమున అడుగుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకి తోడుగా ఉండి యేసయ్య వేసిన అడుగులలో మనము నడుస్తూ అనేకులను యేసయ్య అడుగులలో నడిపిస్తూ పరలోకం చేరే విధంగా మన వంతులో ప్రయాసపడటానికి తగిన కృపను, బాధ్యతను, భారాన్ని ప్రభు ఇచ్చి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.